జీడే జాబు కొత్త నోటిఫికేషన్ అంటే 2026 కొత్త నోటిఫికేషన్ వచ్చిందని మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అయితే చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఏమడుగుతున్నానంటే బ్రో తెలంగాణ వాళ్ళు అడిగారు, ప్లస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగారు. సో ఏమడిగారంటే బ్రో మాకు మొత్తం తెలంగాణ సర్కిల్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా కేటగిరీ వైజ్ గా కమ్యూనిటీ వైజ్ గా అంటే అన్రిజర్వ్డ్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఓబీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఫిజికల్లీ విత్ డిసేబిలిటీ ఈలో ఎన్ని జీడిఎస్ వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం ఒక చెప్పు బ్రో అని అడుగుతున్నారు. సో అదే విధంగా నన్ను నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి బ్రో అని అడిగారు. నార్త్ ఈస్టర్న్ సర్కిల్ అంటే మనకి మొత్తం 7 ఉంటాయి, 7 డివిజన్స్, అది స్టేట్స్ అన్న డివిజన్స్ ఆరు సర్కిల్స్. అవి ఏంటిదంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాము, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, ధర్మనగర్ సాగర్ అండ్ అగర్తల, ఈ 7 డివిజన్స్ లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అక్కడ కూడా చేయబురు అడిగారు. అయితే నేనేం చెప్పానంటే 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో అరుణాచల్ ప్రదేశ్ అండ్ ధర్మనగర్ సాగర్, అగర్తలలో ఎక్కడ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశా. సో నెక్స్ట్ 4 చేద్దామని నేను వెబ్సైట్ లో ఓపెన్ చేస్తే వీళ్ళు కొత్తగా ఒక అప్డేట్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఏ సర్కిల్లో మొత్తం తెలంగాణ సర్కిల్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్డీడబ్ల్యూఎస్ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలా వీళ్ళు దగ్గర 36 సర్కిల్ నేమ్స్ ఇచ్చి 30 మొత్తం ఇచ్చారు. సో దీన్ని అయితే అప్డేట్ చేశారు రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ 1 డే బ్యాక్ అప్డేట్ చేసినట్టున్నారు. సో ఎలాగా యూజ్ అయిద్దిగా నన్ను చాలా మంది అడిగారుగా చేద్దామని వీడియో చేస్తున్నా. సో వీడియో ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో లైక్ అయితే కొట్టారనుకున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అలా నొక్కితేనే గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే తప్పకుండా చేయండి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది అనేది కావాలంటే స్క్రీన్ మీద కూడా చూపెడతా చూడండి. ఇది మొత్తం చూడండి స్క్రీన్ మీద. మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది 36 సర్కిల్ అని మెన్షన్ చేశారు. మనకి 23 సర్కిల్సే ఉన్నాయి. సో 36 సర్కిల్ ఏంటి బ్రో అంటే కొన్ని మనకి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉంటాయి. అదే విధంగా జుడిషియన్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గురించి చెప్పినట్టు కూడా చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కింద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇలా జుడిషియన్స్ వస్తూ ఉంటాయి. సో అది వేరే మ్యాటరు. దాని గురించి నాకు కావాలంటే అది వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి మీకు క్లియర్ గా అర్థమైంది. ఫస్ట్ అయితే ఇప్పుడు క్లియర్ గా మనకున్న సర్కిల్స్ మొత్తం వీళ్ళు 36 మెన్షన్ చేశారు. సో ఈ 36 సర్కిల్లో నేను ఏంటిదంటే యూఆర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక్కొక్క సర్కిల్ కి యూఆర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓబీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ ఏ, పర్సన్ విత్ డిసేబిలిటీ బి, అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ సి, పర్సన్ విత్ డిసేబిలిటీ డిఈ. సో ఈ ఏబిసిడి కేటగిరీ అనేది నేను వేరే వీడియో చేస్తా, దాంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫిజికల్లీ విత్ డిసేబిలిటీ అనేది ఏబిసి అండ్ ఏ కేటగిరీ అనేది. సో మొత్తం టోటల్ పోస్టులు ఎన్ని అని చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి చూడండి స్క్రీన్ మీద కూడా చూపెడతా దీన్ని. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మనకి అన్రిజర్వ్ లో వచ్చేసి 487 పోస్టులు ఉన్నాయి. 487 అన్రిజర్వ్ పోస్టులు. అండ్ ఓబీసీ పోస్టులు వచ్చేసి 241 ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో. అండ్ ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 142 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 45 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీలో వచ్చేసి 110 పోస్టులు ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ ఏ దాంట్లో వచ్చేసి 10 ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ బి వచ్చేసి 9 ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ సి వచ్చేసి 15 ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ డిఈ వచ్చేసి 1 ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో 1060 అంటే 1060 పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ వచ్చేసి అస్సాం సర్కిల్లో వచ్చేసి సెకండ్ వచ్చేసి అన్రిజర్వ్ లో 241 పోస్టులు ఉన్నాయి. ఓబీసీలో అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో 116 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 41 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 53 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీలో 50 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ ఏలో 50 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ ఏ పోస్ట్ లో 3 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ బి లో వచ్చేసి 3, సి వచ్చేసి 3, ఈ వచ్చేసి 1. ఇలా టోటల్ పోస్ట్ వచ్చేసి 511 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాం సర్కిలే, బెంగాలీ, ఇది తెలుగు లోకల్ లాంగ్వేజ్ బెంగాలీ దీనికి. అండ్ ఇదేంటిదంటే అస్సాం సర్కిల్ ఇలా 3 ఎందుకు ఇచ్చారంటే ఇలా ఎందుకని చెప్పాక నేను కొన్ని జ్యుడిక్షన్స్ ఉంటాయి. ఆ జ్యుడిక్షన్స్ వచ్చేసి వీటి కింద వర్క్ చేస్తాయి. వాటిలో కూడా ఉన్న పోస్టులని దీని కింద వేస్తారు. అది అస్సాం సర్కిల్లోనే. అస్సాం సర్కిల్లో వచ్చేసి మళ్ళీ వచ్చేసి 48 పోస్టులు ఉన్నాయి ఈ అన్రిజర్వ్ లో. అండ్ ఓబీసీలో వచ్చేసి 30 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 16 ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 0 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చి 10 ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ ఏ వచ్చేసి 0 ఉన్నాయి.
అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ డి వచ్చేసి 0 ఉన్నాయి, సి వచ్చేసి 1 ఉంది, ఈ వచ్చేసి 1 ఉంది. టోటల్ పోస్టులు 116 పోస్టులు ఉన్నాయి మొత్తం. ఇది నెక్స్ట్ మనకి డైరెక్ట్ తెలంగాణ చూసుకున్నట్టయితే మనకి ఈ తెలంగాణ సర్కిల్లో వచ్చేసి తెలంగాణ సర్కిల్లో 29, తెలంగాణ సర్కిల్లో వచ్చేసి మొత్తం అన్రిజర్వ్డ్ లో అయితే 35 పోస్టులు ఉన్నాయి తెలంగాణ సర్కిల్లో. అండ్ ఓబీసీ కేటగిరీ వచ్చేసి 127 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీ వచ్చేసి 73 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ వచ్చేసి 17 పోస్టులు ఉన్నాయి. అండ్ యూడబ్ల్యూసీ కేటగిరీ వచ్చేసి 70 పోస్టులు ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ ఏ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ బి వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ సి వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ డి వచ్చేసి 1 పోస్ట్ ఉంది. మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 680 పోస్టులు ఉన్నాయి. సో తెలంగాణలో మనకి తెలంగాణ కన్నా ఆంధ్రాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 10-60 ఉన్నాయి. బట్ తెలంగాణలో వచ్చేసి 108 పోస్టులే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఇంకోటి మహారాష్ట్ర సర్కిల్ గురించి చూద్దాం. మహారాష్ట్ర సర్కిల్ కనుక చూసుకున్నట్టయితే మనకి మహారాష్ట్ర సర్కిల్లో వచ్చేసి మనకి దగ్గర అన్రిజర్వ్ వచ్చేసి 49 పోస్టులు ఉన్నాయి. అండ్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వచ్చేసి 15 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీ వచ్చి 0 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ ఏ వచ్చేసి 0 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ బి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ సి వచ్చేసి 0 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ ఈ వచ్చేసి 0 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం 93 పోస్టులు. సో మహారాష్ట్ర సర్కిల్ పెద్దదిగా బ్రో, మరి ఏం 93 పోస్టులు ఉన్నాయి అంటున్నాను బ్రో అంటే, మహారాష్ట్ర సర్కిల్ అనేది ఇప్పుడు ఇది చెప్పింది మహారాష్ట్ర సర్కిలే, బట్ గోవా జ్యుడిక్షన్ అనేది మహారాష్ట్ర సర్కిల్ కిందకు వచ్చింది. ఇప్పుడు చెప్పింది గోవాది. ఇప్పుడు మహారాష్ట్ర గురించి చెప్తా. ఇది మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీరు చదువుకున్నట్టయితే మీకు క్లియర్ గా అర్థమైంది ఏ జ్యుడిషన్ దేని కింద వచ్చిందని. సో అర్థమైంది. సో అది ఇంపార్టెంట్ కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లా. సో నేనైతే స్క్రీన్ మీద చూపెడతా, చూడండి మీకు క్లియర్ గా అర్థమైంది. నేను నా వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా స్క్రీన్ మీద చూపెడతాను, చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్ర సర్కిల్లోని ఇప్పుడు అసలు మహారాష్ట్ర సర్కిల్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మహారాష్ట్ర సర్కిల్ వచ్చి అన్రిజర్వ్డ్ వచ్చేసి 1505 పోస్టులు ఉన్నాయి. అండ్ ఓబీసీ కేటగిరీలో వచ్చేసి 765 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 343 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 272 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 389 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ ఏలో వచ్చేసి 32 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసబిలిటీ బి వచ్చేసి 53 పోస్టులు ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ సి వచ్చేసి 42 పోస్టులు ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ డి వచ్చేసి 19 పోస్టులు ఉన్నాయి. అంటే మొత్తం 3460 పోస్టులు ఉన్నాయి. ఇవి చాలా పోస్టులు. ఇది నాకు తెలిసి మహారాష్ట్ర సర్కిల్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 3460 పోస్టులు ఉన్నాయి మహారాష్ట్ర సర్కిల్లోనే. సో ఎస్టీ చాలా అన్ని కేటగిరీలో ఎక్కువే ఉన్నాయి. సో ఎక్కువ ఎవరైతే అటు కాకుండా వేరే సైడ్ జాబ్ వేరే స్టేట్ లో పెట్టుకోవాలనుకుంటున్నారో సో మహారాష్ట్ర ట్రై చేయండి మాక్సిమం. అండ్ ఇంకా ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయంటే మనకి ఉత్తరప్రదేశ్ సర్కిల్ చూసుకున్నట్టయితే మనకి దగ్గర అన్రిజర్వ్డ్ లో 1328 పోస్టులు ఉన్నాయి. అండ్ ఓబీసీ కేటగిరీలో 830 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీలో 588 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 62 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 291 పోస్టులు ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీలో ఏ వచ్చేసి 29 ఉన్నాయి. బిలో వచ్చేసి 20 ఉన్నాయి. సిలో వచ్చేసి 14 ఉన్నాయి. డిలో వచ్చేసి 7 ఉన్నాయి. మొత్తం వచ్చేసి 3168 పోస్టులు ఉన్నాయి. సో మహారాష్ట్ర సర్కిల్ తర్వాత ఉత్తరప్రదేశ్ సర్కిల్ ఎక్కువ ఉంది. సో దీంట్లో కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. అది ఇప్పుడు వచ్చేసి మనకి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో 1060 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి 608 పోస్టులు ఉన్నాయి. అది మహారాష్ట్రలో కూడా 3000 పోస్టులు ఏవో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా 3000 పోస్టులు ఏవో ఉన్నాయి. మీకు నచ్చిన ప్లేస్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. అది సో అంతే. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.